హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటా. నాకు సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు అందరికి కూడా నేనైతే పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తాను. చూస్తారు కదా, వాతావరణం మాత్రం మా చల్లగా ఉన్నది. ఇవాళ పొద్దున వర్షం అయితే పడ్డది, అంటే రాత్రి వర్షం పడ్డది. ఇక పొద్దున చల్లగా అయితే ఉన్నది. మా చిన్నోడైతే పొద్దున్న లేస్తాడు మొదలుపెట్టిండు. 7 हो गया। సుత్తారు కదా, ఇక మా చిన్నోడైతే పొద్దున్న లేచి చదువు మొదలుపెట్టిండు. అంటే స్కూల్కి పోతేనే చదువు గుర్తొస్తుంది. ఏదైనా అంతే, కళ్ళ ముందు చూపించింది, కళ్ళ ముందు ఉన్నదే మనం గుర్తు పెట్టుకుంటాం. ఆ తర్వాత ఒక 2 రోజులు మనిషి అయినా అంతే, కనబడకపోతే ఒక 2 రోజులు గుర్తు చేసుకుంటాం. ఆ తర్వాత మర్చిపోతాం. చదువు కూడా గంతే, ఎప్పుడు చదువుతానే చదువు అనేది గుర్తుంటుంది. ఇక గట్లయితున్నది. ఇవాళ తమ్ముళ్ళే చదివారు కదా. నిన్నైతే మా అత్త గురించి చెప్పిన. మా అత్త మరి ఏమన్నది, అసలు అట్లా అంత మంచిగా మారిపోవడానికి, నాతో అంత మంచిగా మాట్లాడడానికి రీజన్ ఏందనేది ఈ వీడియో షేర్ చేసుకుంటా. ఎందుకంటే నేను వీడియోలు షేర్ చేసుకుంటా అన్నా కానీ వీడియోలు ఎంత చిన్నగా ఉండే, అందుకని చెప్పి నేను షేర్ చేసుకోలేదు. చూసారు కాదు, ఇక్కడైతే నేను రాగి జావ చేసిన. ఎట్లా అంటే నీళ్ళల్లో బెల్లం వేసిన, బెల్లం కరిగిన తర్వాత అంటే మనము రాగి పిండి ఉంటుంది కదా, కొద్దిగా నీళ్ళు పోసుకొని మంచిగా పల్చగా బ్యాటర్ కలుపుకున్న తర్వాత నేను వేడైన ఆ నీళ్ళల్లో పోసి నేనైతే రాగి జావ అయితే చేసిన. ఎందుకు అంటే పాలు లేకుండే, అందుకని చెప్పి అట్లా చేసిన. ఇక ఇక్కడైతే నేను బట్టలు చదువుతాను, బెడ్షీట్లు అన్నీ కూడా. అయితే మీరే తమ్ముళ్ళు చదివారు కదా, ఇలా మా అత్త గురించి చెప్పాలనుకుంటానా. మా అత్త గురించి చెప్పాలని కొంతమంది అన్నారు, అక్క మీ అత్తయ్య గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్తాను, రిస్క్ అవుతుంది అంటే. నేను రిస్క్ అవుతుంది ఖచ్చితంగా, ఏదైనా రిస్క్ లేని పని ఏది ఉండదు. ఖచ్చితంగా రిస్క్ అనేది పని ఉంటుంది. కానీ రిస్క్ చేసినా కూడా అందులో నిజాయితీ ఉండాలి. ఇప్పుడు మనం చేసే పని అది రిస్క్ అయినా అలా నిజాయితీ, నిజం, న్యాయం ఉంటే ఖచ్చితంగా అది మంచి జరుగుతుంది, చెడేం జరగదు. నాకు తెలిసి చెడేం జరగదు, నేనైతే అనుకుంటానా. ఇక్కడ చూస్తారు కదా, మా ఆయన అయితే జిమ్ నుంచి వచ్చిండు. ఇక మా పిల్లల్ని అయితే నేను డ్రాప్ చేసి వస్తా, లేకపోతే మా ఆయన డ్రాప్ చేస్తాడు. ఇక్కడైతే నేను ఉప్మా ఎత్తానా, పిల్లల కోసం కేక్ కూడా ఎత్తానా ఇలా సాయంత్రం. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. అయితే సడన్గా మా అత్త, అంటే పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో మా చిన్నాన్న వాళ్ళ అంటే మా ఆయన చిన్నాన్న వాళ్ళ కొడుకు పెళ్ళైతే అయింది. ఆ టైంలో చిన్నపాటి గొడవ అయింది. ఇంట్లో అన్నప్పుడు గొడవలు ఖచ్చితంగా అవుతాయి కదా. నిజంగా మనము అత్త అంటే మనం అత్త ఒక మాట అన్నదనుకోండి, మనకు అమ్మ ఒక మాట అన్నా తిట్టినా మనం పడతాం, కానీ అత్త ఒక మాట అంటే మనం పడం. గట్లనే మనం ఒక మాట అన్నా, అంటే కూతుర్లు కూడా అమ్మలను ఎన్ని మాటలన్నా అమ్మ పడుతుంది. దాంతో పాటు మనం ఎన్ని అన్నా కూడా అమ్మ సర్దుకుపోతుంది. అయ్యో నా బిడ్డే కదా అన్నట్టుగా సర్దుకుపోతుంది. గట్లనే కోడలు అత్తను, అత్త ఒక మాట అన్నా కూడా మనం పడలేం. కోడళ్ళు అంటే అదే అత్తలు, కూతుర్లు ఒక మాట అన్నా, తిట్టినా, ఏమన్నా గూడా సర్దుకుపోతారు. అదే కోడలంటే అస్సలు సర్దుకుపోరు. అంతే ఇగ, అది నిజం. ఎవరైనా అంతే. నాకు తెలిసి ఎవరైనా అంతే. అంటే ప్రేమ అట్లుంటది. అలా అని జెప్పి ఆళ్ళు చెడ్డోళ్ళని గాదు. అలా అని జెప్పి మా అత్త చెడ్డదని గాదు. మా అత్త గుణం గురించి జెప్తాను ఇక్కడ. అయితే ఫిబ్రవరిలో ఇక్కడ మీరు జూత్తారు గదా! ఫస్ట్ అయితే నేను మీతో షేర్ జేసుకుంటా రెసిపీ. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టిన, మంచిగా నెయ్యిల్ని ఎత్తాను, మొత్తం కూడా నెయ్యిలే ఎత్తాను. నెయ్యి వేసుకున్న, ఉప్మా రవ్వ అయితే మంచిగా ఒక కప్పు తీసుకున్న, మంచిగా నెయ్యిలో ఫ్రై చేసిన. ఆ తర్వాత మళ్ళీ ఒక గిన్నె తీసుకున్న, మళ్ళీ నెయ్యి వేసిన, జీలకర్ర, ఆవాలు, కొంచెం హెల్తీగా చేయాలి కాబట్టి క్యారెట్, స్వీట్ కార్న్స్ అవన్నీ ఎత్తాను. మీరు నా మాటలు వినుకుంటా, వీడియో చూసుకుంటా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఈ మధ్య నాకైతే సపోర్ట్ తగ్గిపోతుంది. నేను కూడా వీడియోస్ ఎక్కువ పెడతలేను. అంటే ఏదైనా ఒక దారిలో పోతానమంటే ఆ దారి ముళ్ళ దారే ఉంటది. ఆ ముళ్ళ దారిని మనం పక్కకు జరుపుకుంటూ పోతా అంటే ఒక మనిషి నడుత్తా అంటే, ఆ తర్వాత ఇంకో మనిషి నడుత్తా అంటే, ఆ దారి అనేది ముళ్ళ దారి మంచి దారి లెక్క అయితది. గట్లనే వీడియోస్ గూడా గంతే. వీడియోస్ అనే గాదు, జీవితం గూడా గంతే. ఎప్పుడు గాని జీవితం ముళ్ళ దారిలోనే పోతది మన జీవితం. కానీ మనం ఒడిదుడుగులు, మన కష్టాలు, నష్టాలు, మన బాధలు అన్నీ గూడా వాటిని దాటుకుంటూ ఒక మంచి దారిలో పోవాలే. ఆ రోజు అత్తదనే ఎదురు జూడాలే. అంతేగాని ఇప్పుడున్న ముళ్ళ దారులు అని జెప్పి బాధైతే పడొద్దు. చూత్తారు గదా, ఇక్కడైతే నేను మాటల్లో పడి మీకు చెప్పడం మర్చిపోయినా. ఇక్కడైతే నేను జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, క్యారెటు, స్వీట్ కార్న్స్, కరివేపాకు అన్నేసుకొని, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎత్తలేను, మీకు ఇష్టం ఉంటే ఏసుకోండి. ఇక్కడ ఉప్పు, చక్కెర ఇవి 2 ఏసుకొని మంచిగా కలుపుకుందాము. ఆ తర్వాత ఉప్మేసుకొని నీళ్ళు పోసుకొని మనము ఉప్మా అయితే రెడీ అయిపోతది. సింపుల్‌గానే చేత్తానా.
అయితే నిజంగా మా అత్త పెళ్ళైన కొత్తల మంచిగానే ఉండే. అంటే వాళ్ళ తమ్ముని కూతురుంది గదా! తమ్ముని కూతురు వల్ల చెప్పుడు మాటలు ఎప్పుడైనా నిజంగా మనిషి మన మనం మన తెలివిని మనం ఉపయోగించం. మన దిమాకును మనం ఉపయోగించం. మన మనసును మనం ఒక మనిషి మీద పెట్టం. వేరేటోళ్ళు జెప్పిన దాన్ని బట్టి మనం మారిపోతాం. అట్లా మారిపోవడం గూడా ఎంతవరకు కరెక్టు అనేది అర్థం జేసుకోవాలి. అట్లనే మా అత్త ఏం జేషింది, వాళ్ళ తమ్ముని బిడ్డ గదా! పెద్ద కోడలు. అయితే ఆ తమ్ముని బిడ్డ పెద్ద కోడలు ఏది జెప్తే అది జేషేది. అంతకుముందు ఏమైందంటే వాళ్ళు మా అత్త ఇల్లు కట్టిన తర్వాత మా అత్తతో పాటే మా పెద్ద తోడికోడలు కలిసుండేది. ఇగ ఇప్పుడు గూడా కలిసే ఉంటారు. ఇగ మా అత్త, మా తోడికోడలు ఇద్దరిది పక్క పక్కనే గాబట్టి పొద్దున్న లేత్తే ఆ మొఖం జూసుడు, పొద్దున్న లేత్తే ఈమె మొఖం జూసుడు, వాళ్ళు మాటలు, ముచ్చట్లు ఇట్లా ఎక్కువ దోస్తరికం అయిపోయేసరికి మా అత్తయితే ఆమె ఏది జెప్తే అది. ఎందుకంటే ఇగ తమ్ముని బిడ్డ గదా! ఏది జెప్తే అది. మిగతా కోడల్లో బయటోళ్ళం. ఇద్దరు కోడలు బయటోళ్ళు. ఒక కోడలు వాళ్ళ తమ్ముని బిడ్డ. మా మామయ్య వాళ్ళ తమ్ముని బిడ్డ. ఎంతైనా మామయ్య తమ్ముని అంటే భర్త తమ్ముని బిడ్డ వేరు. మా అత్త తమ్ముని బిడ్డ వేరు గదా! వాళ్ళ రక్త సంబంధం గదా! అందుకని జెప్పి ఆమె ఏది జెప్తే అది ఇనడం అలవాటు చేసుకున్నది. ఇక్కడ జూత్తరు గదా! ఇక్కడైతే నేను ఒక కప్పు ఉప్మా రవ్వకు 2 కప్పుల అంటే 2:30 కప్పుల నీళ్ళు పోసుకున్నా. ఆ తర్వాత మంచిగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర నేనిక్కడ నెయ్యిల ఫ్రై చేసిన కాజు, పల్లీలైతే యేసుకుంటాను ఫైనల్‌గా అయితే. ఇట్లయితే ఉంటది. మంచిగా టేస్టీగా ఉంటది. ట్రై చేయండి. ఇప్పుడు పిల్లలైతే స్కూలుకి వెళ్తారు గాబట్టి వాళ్ళకు మంచిగా నెయ్యి, బాదాం, కిస్మిసు, ఫ్రూట్సు దాంతో పాటు బటర్ ఇవన్నీ ఇస్తూ ఉంటాండి పిల్లలకు. అయితే ఇగ అట్లా మా అత్త అయితే తయారైపోయింది. అంతకుముందు మంచిగుండే. అందరితోని ప్రేమగుండే. అందరి కోడళ్ళు ఒకలానే చూసుకుండే. ఇగ ఆ కోడలతోని ఎక్కువ బాండింగ్ ఉండేసరికి ఇంటి పక్కనే కాబట్టి పొద్దున్న లేత్తే ఆమె మొఖం చూసుడు, ఆమె చెప్పినట్టు ఇనుడు అట్లా బాండింగ్ అనేది పెరిగిపోయింది. ఇక దానివల్ల మా అత్త నాతోని మాట్లాడడం మానేషేది. అంటే పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో కొంచెం చిన్నపాటి వాళ్ళ కోడలను వాళ్ళ పెద్ద కోడలు ఒక మాట అన్నందుకు మా అత్తకు కోపమొచ్చింది. నా కోడల్ని అంటావా అని, నా మేన కోడల్ని అంటావా అని చెప్పి ఇగ మా అత్త మనసులో పెట్టుకొని ఇగ పోయిన సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు సరిగ్గా నాతో మాటలు మానేసింది. ఇగ ఫోన్‌లు చేసుడు లేదు. నేను చేస్తే మాట్లాడుడు అది కూడా పలకరించినట్టు తిననట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. సుత్తారు కదా! ఇక్కడైతే నేను మా ఆయనకైతే ఉప్మా చేసి పెట్టిన నెయ్యితోనే జీడిపప్పులు, దాంతో పాటు పల్లీలైతే మంచిగా చల్లిన. దాంతో పాటు ఉడకబెట్టిన ఎగ్స్ డైట్ జేత్తాను కాబట్టి గిట్లయితే చేసి పెడతా. అయితే ఇగ అట్లయిపోయింది. మొన్న రీసెంట్‌గా రంజాన్‌లో పోయినా గూడా మా అత్త నాతో మాట్లాడలేదు. నేను మాట్లాడేదాన్ని గానీ మాట్లాడకపోయేది. మొన్న రంజాన్‌కి తర్వాత మా పెద్ద తోడికోడలు ఉంది గదా! ఆమె కొడుకు హైదరాబాద్‌లో చదువుకోవడం కోసం హైదరాబాద్‌లో జాయిన్ జేషిర్రు మదర్సాల. ఇగ జాయిన్ జేసినప్పుడు దించడం కోసం మా మామయ్య అయితే వచ్చిండు. ఇక మా మామయ్య వచ్చిన తర్వాత మా మామయ్య 2 రోజులు మా ఇంట్లో ఉండే. సుత్తారు కదా! రెడీ అయిపోయింది ఉప్మా. గిట్లయితే హెల్తీగా మంచిగా ఎగ్స్‌తోని ఉప్మా చేసి అయితే పెడతాను మా ఆయనకైతే. ఇక్కడ ఊరు నుంచి వచ్చిన తర్వాత బట్టలున్నాయి గదా! అవైతే కొద్దిగా నేనైతే పిండుతాను. ఎందుకంటే రోజు వర్షం పడతాంది. దాంతో పాటు ఎండుంటలేదు కాబట్టి ఒక్కసారిగా పిండుడు కుదురుతలేదు. కొద్దిగా పిండుతానా. ఇక్కడైతే నా బట్టలు చూసి మా అత్తయ్య అయితే మనసులో కుళ్ళుకున్నది. ఎందుకంటే ఆడవాళ్ళు పుట్టిన అసూయ పుట్టిన తర్వాత ఆడవాళ్ళు పుట్టిండ్రంటారు గదా! గట్లయితున్నది. నాకైతే డ్రెస్సులు ఈ రెడ్ డ్రెస్ అయితే అందరికి నచ్చింది. ప్రతి ఒక్కరు ఈ డ్రెస్ మంచిగుంది. ఎక్కడ కొన్నావు అందరూ అడిగిర్రు మా తోడికోడళ్ళు. నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్న డ్రెస్సులని చెప్పుడుతోనే ఆహా! మస్తున్నాయి డ్రెస్సులని జెప్పిర్రు. ఇగ మా అత్తయ్య అయితే నాతోననకుండా మా ఆయనతోనన్నది డ్రెస్సులు మస్తు కొనిచ్చినవురా ఈసారి. నాకైతే కొనియ్యవు గానీ నీ పెళ్ళానికైతే మస్తు కొనిత్తవు. ఇక అందరూ అంతే. అందరు అమ్మలు గంతే. భార్యను మంచిగా చూసుకొని అమ్మని చూసుకోకపోతే అబ్బలెక్కనే కోపమత్తది. కానీ భార్యకిచ్చే ప్రేమ, భార్యకిచ్చే విలువ భార్యకియ్యాలే. తల్లిని చూసుకునే ప్రేమ, తల్లికిచ్చే విలువ తల్లికియ్యాలే. ఆళ్ళిద్దరు ఒకటి గాదు. కాబట్టి తల్లి అనుకోవాలట్లా. కానీ అట్లా అలా ఆలోచించే తల్లులుండరు గదా! గట్లయితున్నది. మా అత్త గట్లన్నది. ఇగ మా ఆయనయితే చెప్పిండు. అయితే ఇగ మొన్న రీసెంట్‌గా ఇక్కడికి హైదరాబాద్‌లో వాళ్ళ వాళ్ళ కొడుకు చదువుకోవడానికత్తే మా మామయ్య దించడం కోసం వచ్చిండు. మా ఇంట్లో 2 రోజులున్నాడు. నేను మంచిగా మాట్లాడిన. మా మామయ్య గూడా ఇగ మా అత్త చెప్పినట్టు మొదలుపెట్టిండు. మా అత్త ఏది చెప్తే అది వినడం మొదలుపెట్టిండు. దానివల్ల మా మామయ్యకి నాకు గూడా మాటలు కొద్దిగా దూరమైపోయినాయి. ఇగ ఇంటికొచ్చిన తర్వాత నేనైతే మనసులో ఏం పెట్టుకోలేదు. నేనేమి పెట్టుకోను. అప్పటిదప్పుడు ఎత్తేత్తా. మనసులో ఏదున్నా బయట పెట్టేత్తా. అది మంచే గాని, చెడే గాని, నచ్చినా నచ్చకపోయినా మొఖం మీద అనేత్తా. అంతే గదా! మరి మన మనసులో ఎప్పుడు పెట్టుకోవద్దు. ఎప్పుడు గాని కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషము, ఈర్ష అనేవి మనసులో ఉండొద్దు. దానంత వెధవ ఆలోచన, దానంత చెడు ఆలోచన, దానంత నీచమైన ఆలోచన అసలు ఏమీ లేదు. అలాంటి మనుషులు గూడా ఎదగరు. వాళ్ళు ఒకరిని మీద ఏడ్చుకుంటూ ఉంటారు గాబట్టి, వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉండదు కాబట్టి వాళ్ళసలు ఎదగనే ఎదగరు. ముందుకు పోరు. వాళ్ళ మనసు మంచిది గానే గాదు. నాకు దెలిసి. నల్లికుట్లోళ్ళు నాకు నచ్చరు. బడబడ మాట్లాడేటోళ్ళే నచ్చుతారు. ఎందుకంటే లేదున్నా బయట పెడతారు గాబట్టి. చూత్తరు గదా! టైం అయిపోయింది. ఇక్కడ గిన్నెలైతే తోమేసుకున్నా. గా బట్టలు మా మామయ్య, మా అత్త చెప్పినట్టుగానే ఇనుడు మొదలుపెట్టిండు.
ఇక మా ఇంటికత్తే నేను మనసులో ఏం పెట్టుకోలేదు. మా మావయ్యకి మంచిగా అన్నం పెట్టినా, కూరలు చేసినా, మంచిగా 2 రోజులు మంచిగా చూసుకున్నా, బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టినా, నేను కింద పండుకున్నా, మా పిల్లలు వాళ్ళందరిని గూడా మంచిగా చూసుకున్నా, అందరిని మంచిగా చూసుకున్నా. మనసులో ఏం పెట్టుకోలేదు. కానీ మా అత్త ఏమన్నదంటే మా ఆయనతోని ఇక్కడ చూత్తారు కదా! నేను మాటల పడి చెప్పడం మర్చిపోతానా, ఇక్కడ మేమైతే రేషన్ తీసుకున్నాం. ఊరు నుంచి వచ్చిన తర్వాత అంటే 2 రోజుల ముందు తీసుకున్నాము. ఎప్పుడు గాని డీమార్ట్‌లో ఒక సంవత్సరం కిందట డీమార్ట్‌లో తీసుకునేటోళ్ళం. అంతకుముందు మొత్తం డీమార్ట్‌లోనే తీసుకునేటోళ్ళం. ఒక 6 నెలల నుంచి డీమార్ట్‌లో తీసుకునుడు మానేసినాం. అప్పుడు 12,000, 15,000 బిల్లయ్యేది. ఏం తీసుకున్నామో ఏం అర్థం గాకపోయేది. మళ్ళా నెల నెలకే సరుకులయిపోయేది. ఇగ నాకైతే కోపమొచ్చింది. గట్ల గాదు బడ్జెట్ జేయాలంటే కొంచెం కంజూస్ జేయాలే. గట్ల ఏంది అని జెప్పి ఇగ మా ఆయననే తన్నా. అనుడితో నేను చెప్పినట్టుగా హోల్‌సేల్‌లో తీసుకత్తాండు. ఇది 4,500 ఎంతో పడ్డది గంతే. ఎక్కువేం పడలేదు. ఇగ చిన్న చిన్న బిస్కెట్‌లు, మిక్చర్‌లు అవైతే మనం డీమార్ట్‌లో తీసుకుంటే సరిపోతది. పప్పులు, ఉప్పులైతే మనము జనరల్ కిరాణా స్టోర్‌లో తీసుకుందాం అని చెప్పి నేనైతే అన్నా. సరే అని చెప్పి ఇగ బిల్లయితే మంచిగా తక్కువైపోయింది. 4,500 వరకు పడ్డది. ఇక్కడైతే మా చిన్నోడు, మా పెద్దోడైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కేక్ జెయి మమ్మీ, కేక్ జెయి మమ్మీ అని అంటే కేక్ అయితే చేత్తానా. మీరు చూసుకుంటూ ఉండండి. ఇక్కడైతే ఆయిలేసిన, దాంతో పాటు గడ్డ పెరుగేసిన. తియ్యటి పెరుగు గావాలే, పుల్లటి పెరుగు గాదు. ఏసుకున్నా. ఏసుకుంటానా. ఏసుకున్న తర్వాత ఏం జేత్తననేది మీరు జూడండి. అయితే ఇగ మా మామయ్యని మంచిగా జూసుకున్నా. ఇగ మా మామయ్య అనుకున్నాడు, ఎందుకంటే వాళ్ళ భార్య చెప్పినట్టు ఇన్నడు గదా! ఇగ కోడలు మారిపోయింది. కోడలు ముందు లెక్క మాట్లాడతలేదు. ఆ రోజు ఫంక్షన్‌లో గొడవైనప్పటి నుంచి కోడలు మారిపోయింది. నువ్వు గూడా ఆ కోడలితోని జాగ్రత్తగుండు. ఆ కోడలినేమనకు. ఆమె ఏం పెడితే అది తిను అని జెప్పి మా అత్తయ్య ప్రిపేర్ జేసి మా మామయ్యకి పంపింది. అయితే ఇగ మా మామయ్య ఏం జేశిండు, నేను పెట్టే ఫుడ్డు, నేను జూసుకునే ప్రేమను బట్టి మా మావయ్య అయ్యో! కోడలేం మారలేదు. నువ్వే మారినవే అని జెప్పి రియలైజ్ అయ్యిండు. చెప్పలేదు గానీ. ఇగ మా మావయ్య ఇంట్లో ఉన్నప్పుడే ఏమన్నా మాట్లాడతావా అనే అన్నా గూడా మా మావయ్య మా అత్తని అన్నా గూడా మా అత్త నాతోనైతే మాట్లాడలేదు. ఉన్న 2 రోజులు గూడా మా మామయ్యతోని. మా మామయ్యతో మాట్లాడింది గానీ నాతోని మాట్లాడలేదు. ఇగ గట్లయితే 2 రోజులు ఉన్నాడు. ఎళ్ళిపోయిండు. సుత్తారు గదా! ఇక్కడైతే నూనేసుకున్న హాఫ్ కప్పు, పెరుగు గూడా హాఫ్ కప్ ఏసుకున్నా. ఇక్కడ చక్కెరొచ్చేసి ఆహ్, ర దేడు అంటే 1:30 కప్పుల చక్కెర పౌడరేసుకుంటానా. 2 కప్పుల లేపోతే సరికి సరి అంటే 1 ½ కప్పు చక్కెరేసుకుంటే షుగర్ పౌడరేసుకుంటే 1 ½ కప్పు మైదా పిండేసుకోవాలి. ఏసుకొని బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అవన్నీ ఏసుకోవాలి. మీకిది జూపిత్తా. అయితే ఇగ మా మావయ్య ఇక్కడ జరిగిన విషయాలు మొత్తం మా అత్తయ్యకి జెప్పిండు. చెప్పిన తర్వాత ఇగ మళ్ళొక వారం తర్వాత ఆహ్, మా మా తోడికోడలు వాళ్ళ కొడుకున్నాడు గదా! వానికి కొంచెం జరమొచ్చిందని చెప్పగానే ఇగ మా మావయ్య మళ్ళొచ్చిండు. అత్తే ఈసారి ఇగ ఆళ్ళ కొడుకు, మా మావయ్య ఇద్దరు గూడా మా ఇంటికచ్చిర్రు. తప్పది అన్ తప్పది అనుకున్నది మా అత్త. ఎడి జేసి కోడలింటికి పోవద్దు, కోడలు కిందుండొద్దు, కోడలు అన్నం అండిపెడితే నేను తినొద్దు, మేము రుబాబుగుండాలని మా అత్తే అనుకున్నది. కానీ మనం ఏం జేత్తాం? మనం ఏం జేయలేదు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసిందంటారు గదా! గట్లయితే జరిగింది. ఎంత నాతోని అవసరం తీసుకోవద్దు, నా అవసరం మా అత్తయ్య తీసుకోవద్దని అనుకున్నా గూడా, మా అత్తకు నాతోనే అవసరం పడేలాగా జేషిండు. ఇగ మా మావయ్య మళ్ళొచ్చిండు. చూత్తారు గదా! ఇక్కడైతే మనం పెరుగు, దాంతో పాటు నూనె, దాంతో పాటు చక్కెరేసుకొని మంచిగా కలుపుకున్నాం. అదంతా మంచిగా లిక్విడ్ అయిన తర్వాత మైదా పిండి ఒక 2 కప్పులైతే ఏసుకుంటానా. 1:30 కప్పులేసుకున్నా పర్వాలేదు. చక్కెర ఎంత తీసుకుంటామో మైదా పిండి గూడా అంతే తీసుకున్నా సరిపోతది. ఇక్కడైతే నేను మైదా పిండి ఏసుకున్నా. దాంతో పాటు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా కొంచెం తక్కువేసుకోవాలి. బేకింగ్ పౌడరు ఎక్కువేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ పౌడర్, ఒక 1 ½ టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా ఏసుకోవాలి. గిట్లయితున్నది. అయితే ఇగ అట్లా మళ్ళా మా మామయ్య, మా తోడికోడలు వాళ్ళ కొడుకు అచ్చిండు. ఎందుకంటే ఆ తోడికోడలు గూడా ఆమె చాడీలు చెప్పింది గదా! ఆమెకు గూడా మొఖం లేదు. కానీ వాళ్ళ కొడుకు హైదరాబాద్‌లో ఉండేసరికి నాతోనే అవసరం పడ్డది. కానీ నాతోని మాట్లాడడం మానేసింది. ఆమెను ఆ రోజు అన్నందుకని చెప్పి. ఇగ ఆళ్ళ కొడుకైతే మా ఇంటికొచ్చిండు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను 3 కప్పుల 3 టేబుల్ స్పూన్ల నేనైతే కోకో పౌడర్ తీసుకుంటానా. మంచిగుంటది. టేస్టీగుంటది. ఎక్కువ కోకో పౌడర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే చాక్లేట్ ఫ్లేవర్ ఉంటది. డార్క్ చాక్లేట్ గాబట్టి స్కిన్ గానీ గ్లోయింగ్ గాని వస్తది ఫేస్ మీద. కాబట్టి ఇక్కడైతే ఇట్లయితే తీసుకుంటానా. మా పెద్దోడైతే కేక్ జెయి మమ్మీ, కేక్ జెయి మమ్మీ అని తలకాయ తింటాడని జెప్పి నేనైతే జేత్తానా. వాడే జేత్తా అన్నాడు. కానీ వద్దన్నా నేను. అయితే ఇగ వాళ్ళు ఎంత కాదని నాతోని మాట్లాడొద్దనుకున్నా గూడా అవసరం ఏమున్నది? నాతోనే అవసరం పడేలాగా జేషిర్రు. చూత్తారు గదా! ఇక్కడ నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యేసుకుంటానా. తర్వాత పాలు పోసుకొని మంచిగా కలుపుకోవాలి.
అయితే ఇగ మా యారాలు వాళ్ళ కొడుకు, మా మామయ్య వచ్చిన తర్వాత ఇగ నేను మనసులో ఏం పెట్టుకోలేదు. ఇగ అన్నీ ఆ వంటలు మంచిగా చికెను, మటను, పప్పు, ఆలు ఫ్రై అవన్నీ చేసిన. మా యారాలు వాళ్ళ కొడుకుని కూడా మంచిగా తినమని చెప్పిన. ఏ మనసులో ఏం పెట్టుకోలేదు. మంచిగా చూసుకున్నా గంతే ఇగ. ఇగ ఇంటికి పోయిన తర్వాత మా యారాలు వాళ్ళ కొడుకు చాచి ఎట్లా చూసుకునేదంటే మొత్తం వివరంగా చెప్పిండట. మంచిగా చూసుకున్నది. అద్దు అద్దు అన్నా కూడా తినమని చెప్పింది చాచి. మంచిగా చూసుకున్నది అని చెప్పుడుతోనే ఇగ మా అత్తయ్య రిలైజ్ అయిందన్నట్టు. కోడలి మాట ఇని నేను తప్పుగా అనుకున్నా అని చెప్పి గట్లయితే అనుకున్నదనుకుంటాను నేనైతే. ఇగ దాన్ని బట్టి ఇగ మా అత్తయ్య అయితే బక్రీద్ అయిన తర్వాత నాతోని మంచిగా మాట్లాడడం మొదలుపెట్టింది. మ అది అంతే గాకుండా నేను తక్కువ మాట్లాడడం మొదలుపెట్టినా. అంతకుముందు మా అత్తను మా అమ్మ లెక్క అనుకోని, అంటే ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ గాబట్టి, మా అమ్మ నాన్న లేరు కాబట్టి, మా అత్తనే మా అమ్మ లెక్క చూసుకొని మంచిగా చెడులు చెప్పేదాన్ని. కానీ మా అత్తకు నచ్చేది గాదు. ఎందుకంటే వేరే కోడలు చెప్పిన మాటలతోని నా మీద కోపం పెంచుకునేది. ఇగ గట్లయితుండే ఇగ మా అత్త అయితే ఇగ తర్వాత అర్థం చేసుకున్నది. కోడలు అలాంటిది గాదు. మళ్ళీ ఇప్పుడు ఈ మనవడు గూడా ఇక్కడనే ఉంటడు కాబట్టి 9, 10 సంవత్సరాలు ఈడనే ఉంటడు కాబట్టి, నా అవసరం గూడా ఉంటది గాబట్టి, ఈరోజు గాకపోయినా రేపయినా నా అవసరం ఉంటది గాబట్టి, అట్లా మారడం అయితే జరిగింది. ఇగ ఎంతవరకు నిజంగా మారిందా? లేపోతే అవసరం బట్టి మారిందా అనేది మనకు దెలవది. గట్లయితే జరిగింది. సుత్తారు గాదు ఇక్కడైతే నేను పాలు పోసుకున్న, కొద్ది కొద్దిగా పాలు పోసుకొని పల్చటి బ్యాటర్ లెక్క మనమైతే కలుపుకొని మంచిగా కేక్ ట్రేలో అయితే యేసుకుందాం. కేక్ ట్రేలో అయితే నేను కొద్దిగా ఆయిలేసిన, దాని తర్వాత మైదా పిండేసుకున్న. యేసుకొని స్ప్రెడ్ చేసిన. ఆ తర్వాత ఈ బ్యాటర్ అయితే యేసుకుంటాను. యేసుకొని అవెన్‌లో అయితే నేను 180 డిగ్రీసు దాంతో పాటు 40 మినిట్స్‌ల నేనైతే కుక్ జేత్తాన. మంచిగా ఉడుకుతది. గట్లయితున్నది. మీరు కుక్కర్‌లో గూడా యేసుకోవచ్చు. ఎప్పుడైనా వీలున్నప్పుడు అందులో గూడా మీకు చేసి చూపిత్తా. అయితే గట్లయితున్నది. నిజంగా మనుషులు వేరే వాళ్ళు చెప్పడం వల్ల మారిపోవద్దు. వేరే మాటలు, వేరేటోళ్ళ మనుషుల మాటలు విని మారిపోవద్దు. మనకంటూ ఒక తెలివుంది. మనకంటూ ఒక మనసున్నది. ఎదుటోళ్ళు ఎలాంటోళ్ళు, వాళ్ళతో రిలేషన్ చేసినప్పుడు వాళ్ళ గుణం ఏందనేది మనం ఒక 13 సంవత్సరాలుగా నన్ను చూసినప్పుడు నా గుణం ఏందనేది అర్థం చేసుకోవాలి గదా! కానీ చెప్పిన మాటలతోని, నిజంగా చెప్పిన మాటలతోని కాపురాలు నాశనం చేసుకున్నోళ్ళున్నారు. రక్త సంబంధాలను దూరం చేసుకున్నోళ్ళున్నారు. అక్క చెల్లెల మధ్య గొడవలు పెట్టినోళ్ళున్నారు. నిజంగా. 10 పైసల కోసమా, ఆస్తి కోసమా, దేనికోసమైనా అక్క, మా మీ తమ్ముడు అలాంటోడు, మీ చెల్లి ఇలాంటిదో అని చెప్పేటోళ్ళు గూడా ఉన్నారు. అంటే లేనిపోని చాడీలు చెప్పి జీవితాలను నాశనం చేసుకునేటోళ్ళు ఉన్నారు. కానీ ఎవరెలాంటన్నది అనేది మనకు తెలిసే ఉంటది గదా! ఖచ్చితంగా తెలిసే ఉంటది. అంతగా గుడ్డిగా అయితే నమ్మద్దు చెప్పగానే. అందులో నిజమా? అబద్ధమా? అనేది ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. చూత్తారు గదా! ఇప్పుడైతే మా అత్త నా మీద అవసరం, ఎందుకంటే మనవడంటే బాగా ఇష్టం మా అత్తకు. ఆ మనవడు ఇక్కడనే ఒక 10 సంవత్సరాలు చదువుతాడు కాబట్టి, ఎటు చేసి నా ఇంటికే రావాల్సొస్తది కాబట్టి, ఆ అవసరాన్ని బట్టి అట్లా మారిందని అనుకుంటానా. మరి అందులో ఎంతవరకు నిజం ఉన్నదో మరి ఏమో తెలవదు గానీ, గట్లయితే మారింది. మాట్లాడింది మంచిగానే. అది ఎంతసేపో, ఎన్ని రోజులో తెలవది మరి. చూడాలె. ఇక్కడైతే మా పెద్దోడైతే మటన్ కర్రీ చేసిండు. దాంతో పాటు నేను ఇక్కడ రోటీలు చేత్తాన. ఇగ రాత్రయితే అయింది. ఇయాల పొద్దున్నుంచి రాత్రి వరకు గిట్ల కంటిన్యూ‌గా వర్క్ అయితే చేస్తనే ఉన్నా. చూత్తారు గదా! మంచిగా మటన్ కర్రీ చేసిండు. మా పెద్దోడికి మంచి మంచి వంటలొత్తయి. ఇగ మేమైతే డిన్నర్ చేసినాం. డిన్నర్ చేసిన తర్వాత కేక్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టిండు మా పెద్దోడు. కేక్ కటింగ్ అయితే చేత్తాండు. మా ఆయనైతే ఇప్పుడు 9:30 అయితాంది రాత్రి. కొంచెం ఒక 2, 3 రోజుల నుంచి వర్క్‌కి పోలే గదా! బక్రీద్ పోయినాం గదా! హాలిడేస్ తీసుకున్నాడు గదా! అందుకని చెప్పి మా మా హస్బెండ్ వాళ్ళ సార్ అయితే పిలిచిండు. ఇగ రాత్రిడిది పగల్లేదన్నట్టుగా వర్క్ చేయడానికైతే పోయిండు. ఇగ మేమైతే డిన్నర్ చేసేసినాం. ఇగ కేక్ అయితే తినేసి ఇగ పడుకుంటాం. మళ్ళా పొద్దున్నే స్కూలుకి పంపాలి గదా పిల్లల్ని. గట్లయితున్నది. నిజంగా మనము ఒక మనిషి మన గురించి బ్యాడ్‌గా చెప్పినా, వేరేటోళ్ళ గురించి బ్యాడ్‌గా చెప్పినా, మనమైతే గుడ్డిగా నమ్మద్దు. వాళ్ళెలాంటోళ్ళన్నది మనకు తెలిసే ఉంటది. ఎంతో కొంత తెలిసుంటది కాబట్టి, ఇలాంటిది ఆ మాటలన్నది, ఈ మాటలన్నది అంటే గుడ్డిగా అస్సలు నమ్మద్దు. ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. చూత్తారు గదా! ఇక్కడ కేక్ తింటాను. ఇగ గిట్లయితున్నది ఇయాల వీడియో. ఇగ మరి నచ్చిందనుకుంటాను. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి. ఇగ రేపటి వీడియోతో కలుస్తాం మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.